హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఈరోజు నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ఆయన నాకు బైక్ డాష్ ఇచ్చాను. నా బైక్కి డాష్ ఇచ్చి కనీసం సారీ కూడా చెప్పకుండా తిరిగి నా మీద రివర్స్ అయ్యి మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు భయ్య మీరు గుద్ది నన్ను నా మీద తిరగబడతాను ఎందుకని అడిగితే వాడు ఏదేదో మాట్లాడినప్పుడు నాకు ఆయన సిచ్యువేషన్ అర్థమైంది. డ్రింక్ చేశాడు అనేసి. డ్రింక్ చేసి ఉన్నాడని తెలిసి కూడా ఆయన బైక్ తీసి చాలామందిని ఇబ్బంది పెడతాడు. అలాగే నేను కూడా ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకుని భయ్య లేనిపోయిన గొడవలు ఎందుకు, ఇంటికి వెళ్ళిపోండి, ఓకే నన్ను గుద్దరు ఇబ్బంది లేదు, నా ప్లేస్లో పెద్ద వెహికల్ ఉండొచ్చు, లేదా లారీస్ బస్సులు ఏమైనా ఉండొచ్చు, మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని నమ్ముకుని ఇంటి చాలామంది ఫ్యామిలీ ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు సఫర్ అవుతూ వెళ్ళిపోయిన భయ్య అంటే మళ్ళీ వాడు ఇంకా రెచ్చిపోయి నా ఇంకా ఎగురుతున్నాడు. అదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా తమ్ముడు నువ్వు వాడితో గొడవ ఎందుకు, నువ్వు వెళ్ళిపోమ్మా వాడు తాగేసి ఉన్నాడు అనేసి అంటే నేను వెళ్ళిపోయినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నేను మళ్ళీ ఆఫీస్ వర్క్ చూసుకుని రిటర్న్ వస్తుండగా సేమ్ అదే ప్లేస్లో ఆ వెహికల్ వేరే వెహికల్ గుద్దీసి పడిపోయింది. మనోడు చెయ్యి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, అంటే యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు నేను చూసి చాలా బాధపడ్డాను. అనవసరంగా నేను చెప్పేటప్పుడు వెళ్ళిపోతే వాడు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంది కదా, లేనిపోయిన రిస్క్ చేసి అనవసరంగా ఇబ్బంది పడ్డాడు అనేసి అని చాలా బాధపడ చాలా ఎమోషన్ అయ్యింది నేను మాత్రం. తర్వాత ఈ మధ్య చాలామంది కూడా రిస్క్ బాగా చేస్తున్నారండి. అంటే ఫుల్గా డ్రింక్ చేసి ఏం లేదు అయిపోదు నేను కంట్రోల్ చేసుకోవాలని దీంతో బండి స్పీడ్గా వెళ్ళడం, వీళ్ళు స్పీడ్గా వెళ్ళింది కాకుండా ఎదురుగా వచ్చేవాళ్ళు డ్యాష్ అవ్వడం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వీళ్ళు ఇబ్బంది పడడం చాలా జరుగుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. చాలామంది మిమ్మల్ని నమ్ముకుని ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. అలాగే మీ వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళ మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. అందువల్ల ఎటువంటి రిస్క్ లేకుంటే మీరు జాగ్రత్తగా ఉండండి. డ్రింక్ చేయాలనుకుంటే ఇంటికి డ్రింక్ చేయండి అంతే. ఇప్పుడు చాలామంది అలాగే తెగారండి. అంటే వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, వాళ్ళు ఏం ఒకటే, ఫుల్గా డ్రింక్ చేయడం, బైక్ మీద స్పీడ్గా వెళ్ళడం, ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఇది తప్పించి ఒక మంచి మర్యాద లేదు. వాళ్ళు ఆలోచించాలి, మన వల్ల అవతల వ్యక్తి సఫర్ అవుతున్నారు, అలాగే మనకి ఏం జరిగితే ఎవడు పట్టించుకోడు, ఒకళ్ళు పడినా సరే తిడతారు జనాలు. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్తున్నాం, ఒక జ్ఞానం ఉండాలి వాళ్ళకి. అది లేకుండా ఇష్టానుసారం స్పీడ్గా వెళ్ళడం, అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంటో అసలు అర్థం. ఇప్పుడు యువత అయినా ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది అలా ఉన్నారు గలీజ్గా. చాలామంది మారాలండి, ఎక్కడైనా మారకపోతే ఇబ్బంది పడతారు. ఆల్రెడీ పోలీసులు కూడా అటువంటి వ్యక్తుల మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటుంటారు. కొద్దిగా అర్థం చేసుకోండి. అంటే మీరు ఎలాగపోయినా ఇబ్బంది లేదు, అవతల వ్యక్తి ఇబ్బంది పడతారు. అలాగే మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకున్న ఉన్న వాళ్ళు కూడా పాపం ఇబ్బంది చాలా ఏడుస్తుంటారు, ఎందుకు ఇటువంటి అబ్బాయిని కన్నా ఇటువంటి పిల్లల కన్నా అనేసి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, మంచిగా డ్రైవ్ చేయండి, మంచిగా ఉండండి. మిమ్మల్ని ఎవడో ఎంజాయ్ చేయొద్దని చెప్పలేదు, ఎంజాయ్ చేయండి, కానీ దానికి పరిమాణం ఉంటుంది ఎక్కువ ఎంత. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళండి, పద్ధతిగా మంచిగా ఉండండి. అంతేగాని మీ వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఓకేనా?